అంటే మీరు అది స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా గవర్నమెంట్ అథారిటీ తీసుకోవాలా మనం ఖచ్చితంగా? నార్మల్గా స్టార్ట్ చేశారా? పిల్లలకి అంటే మీరు అప్రోచింగ్ కూడా ఎలా అయ్యారు? మీ స్కూల్ త్రూ పిల్లలు నేర్చుకుంది ఏంటి? అంటే రిజల్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అలాంటివి అంటే మీకు ఫీడ్బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది? సో ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బీ హ్యావింగ్ దట్ ఐడియా, ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అని. సో వెంటనే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనంగా స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన ఉంటుంది, అండ్ లెటస్ గో ఫర్ ఫ్రాంచైజీ అనేది ఇంకో ఆప్షన్ ఉంటుంది. మనంగా స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్. లైక్ మీకు మార్కెటింగ్లో మార్కెట్ లొకాలిటీ ఎట్లా ఉండాలి, ఆ లొకాలిటీలో ఎలా మార్కెట్ చేయాలి, అండ్ హౌ టు టేక్ యువర్ ప్రీ స్కూల్ ఇన్ ద పబ్లిక్ తెలియాలి, హౌ టు హ్యాండిల్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి అని తెలియాలి, అండ్ టీచర్స్ ట్రైనింగ్ ఎట్లా వేయాలి, కరికులం ఏంటి, ఇలాంటి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అండ్ మీరు చెప్పినట్టు ఎవ్రీ స్కూల్స్ కమ్స్ అండర్ సొసైటీ, ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్ ట్రస్ట్, అండ్ దాని తగిన లోకల్ గవర్నమెంట్ సేఫ్టీ మెషర్స్ అండ్ బిల్డింగ్ సేఫ్టీ మెషర్స్ ఇవన్నీ చాలా చాలా అవసరం.